ఫెర్టిలిటీ సెంటర్ ఇష్యూ తర్వాత ప్రతి ఒక్క కపుల్లో అలాగే వారి కుటుంబ సభ్యుల్లో ఒక రకమైన భయాందోళన కలుగుతోంది. అండ్ అసలు ఫెర్టిలిటీ సెంటర్స్లో ఏ ట్రీట్మెంట్స్ జరుగుతాయి అనే సందేహం ప్రతి ఒక్కరిలో కలుగుతోంది. అండ్ ఇప్పుడు రకరకాల పద్ధతుల ద్వారా పిల్లల్ని కంటూ ఉన్నారు. అదేంటి అంటే ఇప్పుడు ఫెర్టిలిటీ సెంటర్స్లో ఉండే ఆప్షన్స్ గురించి మాట్లాడుకుంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ IUI, ఇంట్రా యూటరైన్ ఇన్సెమినేషన్. సో ఈ పద్ధతి ద్వారా కపుల్లో ఫీమేల్ పర్సన్ ఎగ్ రిలీజ్ అయ్యే టైంలో మేల్ దగ్గర నుంచి స్పర్మ్ ని కలెక్ట్ చేసి అది ఇంజెక్ట్ చేసి పిల్లలు కలిగేలాగా చేస్తూ ఉంటారు. ఇది IUI పద్ధతి అంటే. నెక్స్ట్ IVF, ఇన్విట్రో ఫెర్టిలైజేషన్, టెస్ట్ ట్యూబ్ బేబీ అని కూడా అంటూ ఉంటారు. సో ఈ పద్ధతి ద్వారా ఎలా అంటే కపుల్స్ లో ఫీమేల్ నుంచి ఎగ్స్ ని కలెక్ట్ చేసి అండ్ మేల్ నుంచి స్పర్మ్ ని కలెక్ట్ చేసి రెండు కలిపి ల్యాబ్ లో ఫలదీకరణ అయిన తర్వాత ఎగ్ ని ఫీమేల్ గర్భంలోకి ట్రాన్స్ఫర్ చేస్తారు. సో ఇదొక పద్ధతి. అండ్ ఫైనల్ ఆప్షన్ IUI సక్సెస్ కాలేదు, IVF దాకా వెళ్ళాము, అసలు న్యాచురల్ ప్రెగ్నెన్సీలేని ట్రై చేశాము బట్ కాలేదు, ఆల్మోస్ట్ 5 years దాటిపోయింది అండ్ 10 years దాటిపోయింది, ఇంకా మాకు పిల్లలు లేరు అని అనే కపుల్స్కి డాక్టర్స్ సరోగసీ సజెస్ట్ చేస్తూ ఉంటారు. సో సరోగసీ అంటే అద్దె గర్భం అని అర్థం. సో వేరొక స్త్రీ కడుపులో పిండం ఏర్పడి అలాగే డెలివరీ అయిపోయిన తర్వాత ఆ బేబీని తీసుకొచ్చి ఈ ఇంటెండెంట్ పేరెంట్స్కి ఇస్తూ ఉంటారు. సో ఆవిడ్ని సరోగేట్ మదర్ అని కూడా అంటూ ఉంటారు. సో ఇలా ఈ ప్రాసెస్ అన్ని ఫెర్టిలిటీ సెంటర్స్ లో జరుగుతూ ఉంటాయి.